లో జీవనది అంటే ఏమిటి? జీవనది యొక్క సాదృశ్యం ఏమిటో ఈరోజు బైబిల్‌లో నుంచి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 1 వాక్యం చూసినట్లయితే, ఈ వాక్యంలో ఒక జీవనది దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుంచి బయలుదేరుతుంది. ఈ వాక్యంలో జీవనది అంటే దేవుని ఉనికి నుంచి వచ్చే ఒక జీవం. ఈ నది మన జీవితమంతా నింపుతూ మన ఆత్మను సజీవం చేస్తుంది. మొదటిగా జీవనది అనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం. యోహాను సువార్త 7:38, 39 వచనాలు చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచబడిన వారు వారి అంతరంగంలో నుండి జీవజలములు ప్రవహిస్తాయని యేసుప్రభు తెలియచెప్పారు. ఇక్కడ స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారు. మనలో పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మన హృదయం ఒక జీవనదిగా మారుతుంది. ఈ నది మనలో మాత్రమే నిలిచిపోదు, అది ఇతరుల జీవితాల్లో కూడా ప్రవహిస్తుంది. అంటే దేవుడు మనల్ని ఒక మూలముగా మార్చి మన ద్వారా ఆశీర్వాదాలు ప్రవహించేటట్లు చేస్తారు. హెజ్కేలు గ్రంథం 47లో మనం చూసినట్లయితే, ప్రవక్త హెజ్కేలు దేవాలయపు కడల నుండి ప్రవహించే నీటి దర్శనం చూశారు. ఆ నీరు ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఇది దేవుని ఆత్మ మనలో పెరుగుదలను చూపిస్తుంది. మొదటిగా చిన్న ప్రవాహంలో మొదలవుతుంది, కానీ మనలో దేవునికి దగ్గరవుతున్న కొద్దీ అది మన జీవితమంతా కప్పేస్తుంది. దాని అర్థం మనలో ఉన్న పాపాన్ని, భయాన్ని, ఆందోళనను, నిరుత్సాహాలను, దిగులును వీటి నుంచి పూర్తిగా తీసుకెళ్తుంది. అదేవిధంగా దేవుడి ఆత్మ మనలో ఉంచినప్పుడు దాన్ని ఉపయోగించకపోతే మన ఆత్మ చల్లబరుతుంది. అందుకే యేసుప్రభు చెప్తారు, నీవు పొందిన కృపను ఇతరులతో పంచుకో, అప్పుడే నీవు మరింత నింపబడతావు అనేది దేవుడు తెలియచేశారు. రెండవదిగా, జీవనది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం కలుగుతుంది. అదే యెహెజ్కేలు 47:9లో చూసినట్లయితే, నది ఎక్కడ ప్రవహించునో అక్కడ జీవజలములు నివసిస్తాయి, జీవిస్తాయి, జీవం కలుగుతుందని తెలియజేశారు. దాని అర్థం, ఎక్కడ దేవుని ఆత్మ ప్రవహిస్తుందో అక్కడ మరణం కాస్త జీవంగా మారుతుంది. అంటే మన కుటుంబంలో, మన మనస్సులో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ నది ప్రవహిస్తే వెచ్చిపోయిన విశ్వాసం మరలా పచ్చగా మారుతుంది, నిరాశ నశిస్తుంది, కొత్త ఉత్సాహం మొదలవుతుంది.